వారికి నీకు దేవునిచ్చి నీ తోడుగా నేనుందును, నిన్ను విడువను. నీ తోడుగా నేనుందును, నిన్ను విడువను. నా సన్నిధి నీకు తోడుగా ఉంది, చెట్టుకు మంచిలే అభివృద్ధి పొంది తామర పువ్వులే. ఇప్పుడు నీపై ఉన్న నీ అవమానమును ఇకపై ఎన్నడూను రానివ్వనులే. ఇప్పుడు నీపై ఉన్న నీ అవమానమును ఇకపై ఎన్నడూను రానివ్వనులే. నిందకు ప్రతిగా ఘనతను ఇచ్చి నిత్యానందము నీపై ఉంచి, నిందకు ప్రతిగా ఘనతను ఇచ్చి నిత్యానందము నీపై ఉంచి, నీ తోడుగా నేనుండును, ఆశీర్వదింతును. నీ తోడుగా నేనుండును, ఆశీర్వదించును. నా సన్నిధి నీకు తోడుగా ఉండును, చెట్టుకు మంచివలే నీవు అభివృద్ధి పొంది ఎదిగెదవు తామర పువ్వులే. ఇప్పుడు కోల్పోయిన దీవెనలన్నీను ఇకపై రెండంతలుగాను నీవు పొందుకొందువే. ఇప్పుడు కోల్పోయిన దీవెనలన్నీను రెండంతలుగాను నీవు పొందుకొందులే. శాశ్వతమైన ప్రేమను చూపి విడువక నీ ఎడకు కృపనిచ్చి, శాశ్వతమైన ప్రేమను చూపి విడువక నీ ఎడకు ప్రేమను చూపించి, నా ఆత్మతను నింపెదను, నిన్ను నడిపెదను. నా ఆత్మతను నింపెదను, నిన్ను నడిపెదను. నా సన్నిధి నీకు తోడుగా ఉండును, చెట్టుకు మంచివలే నీవు అభివృద్ధి పొంది ఎదిగెదవు తామర పువ్వులే. అంతా నన్ను దీవిస్తున్నట్టు పాడింది కదండి. చాలా బాగా ప్రాక్టీస్ చేసినట్టు. ఓకేనా? ఉపవాస దినాల్లో లాభే అవ్వాలి, సన్నబడితే అవమానం వచ్చింది మళ్ళీ. ఓకేనా? దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదామండి. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవా నాతో మాట్లాడి నా ప్రభువా, దేవా నన్ను బలపరచు నా ప్రభుని ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన యేసయ్య, మీ యొక్క పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను. ఇంతవరకు పాటల ద్వారా, స్తుతుల ద్వారా, సాక్ష్యాల ద్వారా మీ నామము ఘనపరచబడి ఉన్నది. అందును బట్టి నీకు వందనాలు నా తండ్రి. ఈ సమయమందు మీ అమూల్యమైన మాటలు వినాలని మేమందరము కూడా ఆశపడుతున్నాము. మా అందరితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థన చేయించున్నాను. మీరు మాట్లాడుతున్నప్పుడు చివరారా నీ మాటలు వినడానికి, వాడి హృదయంలో భద్రము చేసుకోవడానికి నా ప్రభువా ఎంతగానో ఆ వాక్యానుసారముగా మా జీవితాలను మార్చుకుని నడవడానికి మాకు సహాయం చేయమని యేసు నామమును బట్టి ప్రార్థన చేయించున్నాను నా తండ్రి. చేరి ఉన్న నా వారందరి పైన కూడా మీ పరిశుద్ధమైన ఆత్మను మెండుగా కుమరింప చేయమని వేడుకుంటూ ఉన్నాను. దేవా నన్ను కూడా మీ ఆత్మతో నింపమని వేడుకుంటూ ఉండి ఉన్నాను నా తండ్రి. నేను కాదు గాని ఈ సమయమందు మీరు మాట్లాడి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని జీవము కలిగిన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధమైన గ్రంథాల నుంచి మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనము నుంచి 24వ వచనము వరకు చదువుకుందామండి. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 18 వర్స్ 21 to 24. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 21 నుంచి 24 వరకు చదవండి. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు
మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి. బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినను పలుకకపోయిరి. అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఇయ్యుడి. వారు వాటిలో ఒకదాని కోరుకుని దాని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండాని దానిని కట్టెల మీద ఉంచవలని రెండవ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండాని దాన్ని కట్టెల మీద ఉంచుదును. తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయును. ఏ దేవుడు కట్టెలను తగులబెట్టు చేత ప్రత్యుత్తరమిచ్చును ఆయనే దేవుడని నిశ్చయించదము. రండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరమిచ్చిరి. చాలండి. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం చూసి ఉండి ఉన్నప్పుడు మరి యొక్క ఏలియా ప్రవక్త గారు కనపడుతున్నట్లు మనం చూస్తా ఉండి ఉన్నాము. అదే రీతిగా ఇశ్రాయేలు యొక్క ప్రజలందరూ కూడా కనపడుతున్న వారిగా ఉన్నారు. అదే రీతిగా ఆ పైన వచనాల్లో కింద వచనాల్లో మనం చూసి ఉన్నప్పుడు ఆహాజు అనే ఇశ్రాయేలు యొక్క రాజు కనపడుతున్న వాడిగా ఉన్నాడు. అదే రీతిగా బయలుకు పూజలు చేసినటువంటి ఆ బయలు ప్రవక్తలు కూడా 450 మంది కనపడుతున్నట్లు ఇక్కడ వాక్య భాగాన్ని చూస్తూ ఉండి ఉన్నాం. సంగమా జ్ఞాపకం చేసుకునండి. దీని నిమిత్తం నేను ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ప్రభువా, నీ ప్రజలకు ఇప్పటి వరకు స్త్రీలను మీరు ఏ రకముగా దర్శించి ఉన్నారో, వారు మిమ్మల్ని ఏ రకముగా దర్శించిన వారిగా ఉండి ఉన్నారో అనేకమైన విషయాల్ని మీ ద్వారా తెలియజేసి ఉన్నాను. ఈ వారం నేను ఈ ప్రజలకు ఏ మాట ఇవ్వాలి ప్రభు అని నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో నాకు ఏలియా గారిని దేవుడు ఎంతగానో జ్ఞాపకం చేస్తూ ఉండి ఉన్నారు. కాబట్టి ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఏలియా గారి గురించి మీతో మాట్లాడబోతూ ఉండి ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించండి. మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో దేవుడు మనకి తెలియచేస్తున్నప్పుడు ప్రతి దానిని కూడా మనందరము కూడా నేర్చుకుందాం. అందరికి కూడా ఏలియా గారి గురించి బాగా తెలుసు. అతడు ఎంతగానో దేవుణ్ణి ప్రేమించిన వాడిగా ఉన్నాడని, అతడు ఎంతగానో దేవునికి ప్రవక్తగా స్థిరపడిన వాడిగా ఉన్నాడని, అతడు ఎంతగానో రోషము కలిగి దేవుని కొరకు నిలబడిన వాడిగా ఉన్నాడని, రోజుల దగ్గర సైతం కూడా ధైర్యముగా వెళ్ళి కొన్ని కఠినమైన మాటలు చెప్పిన వాడిగా ఉన్నాడని మనందరము కూడా చూసి ఉన్నాము. చివరికి అతడు చేస్తున్న విధానాన్ని బట్టి దేవుడే అగ్ని రథాలను పంపించి ఆయన్ని పరలోక రాజ్యానికి మరణము చూడకుండానే దేవుడు తీసుకుని వెళ్ళిపోయిన సందర్భాన్ని కూడా మనందరము కూడా నేర్చుకుని ఉన్నాము, తెలుసుకుని ఉన్నాము. ఈ రోజు మాటలు కూడా మనందరికి కూడా తెలుసు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మరలా నూతనముగా ఇస్తున్నప్పుడు వీటిని మనందరము కూడా తీసుకుందాము. ఏ సందర్భంలో ఏలియా గారు ఈ మాటలు పలుకుతున్నాడు అనేది మనందరము కూడా చూద్దాము. మామూలుగా మనము చూసినప్పుడు ఇశ్రాయేలుని అనేక మంది రాజులు పరిపాలించిన వారిగా ఉన్నారు. ముందుగా ప్రభువులకు ప్రభువులను బట్టి దేవాది దేవుడే వారికి రాజుగా ఉండి పరిపాలించిన వాడిగా ఉన్నాడు. కానీ ఆ ఇశ్రాయేలు సమూయేలు గారి దగ్గరికి వెళ్ళి మాకు రాజు కావాలి అని, మా ముందు నడిచేవాడు కావాలి, మా పక్షాన యుద్ధం చేసేవాడు కావాలని సమూయేలు గారిని అడిగి ఎంతగానో ఆ యొక్క సౌలుని రాజుగా చేసుకుని ఉన్నట్లు మనం చూస్తా ఉండి ఉన్నాము. తర్వాత దావీదు గారు వచ్చాడు, సొలొమోను గారు వచ్చిన వారిగా ఉన్నారు, రెహబాము వచ్చాడు, యెరోబాము వచ్చాడు, తర్వాత చాలా మంది రాజులు కూడా వచ్చారు. వీరు ఇశ్రాయేలుని యూదా వారిని ఎంతగానో పరిపాలన చేయించిన వారిగా ఉన్నారు. వీరి
వీరిలో మనము చూచి ఉన్నప్పుడు యెరోబాము అనే ఒక వ్యక్తి ఏం చేశారంటే రాజు ఇశ్రాయేలీయులందరినీ కూడా దేవుని యొక్క మందిరానికి యెరూషలేము పట్టణానికి వెళ్ళనీయకుండా ఎంతగానో తనకున్న ప్రాంతంలో ఒక గుడి లాంటిది కట్టేసి బయలుదేవతల్ని విగ్రహాలు పెట్టేసి ఇదే మీ దేవుడు అని చెప్పేసి ఇశ్రాయేలుకి అడ్డుబండగా ఆటంకకరముగా దేవుని దగ్గరికి రాకుండా అతడు చేసిన వాడిగా ఉండి ఉన్నాడు. అప్పటి నుంచి ప్రజలు దేవుని సన్నిధానికి వెళ్ళడము ఆరాధించడం అనేసి మానేసి బయలుదేవతల దగ్గరే ఎంతగానో వాళ్ళు ఆ యొక్క పూజలు చేస్తున్నారు. దేవుని నుంచి తప్పిపోయిన వారిగా ఉన్నారనేది మనకు చూస్తా ఉండి ఉన్నాం. అంతకు ముందు కూడా విగ్రహారాధన చేశారు, కానీ ఇక్కడికి వచ్చేవాడికి ప్రత్యేకంగా రాజులే విగ్రహాలు పెట్టించేసి దేవుని ప్రజల్ని పక్క వైపు తిప్పించేసి చూస్తా ఉండి ఉన్నాము. ఆ క్రమంలోనే ఇశ్రాయేలీయులందరూ కూడా దేవునికి దూరముగా ఉండి ఉన్నారు. కొంతమంది అయితే సందేహంలో ఉన్నారు, యెహోవా దేవుడు దేవుడా లేక బయలు దేవుడా? ఇలాంటి స్థితిలో, ఇలాంటి కన్ఫ్యూజన్ స్థితిలో అనేక మంది ఉన్నవారిగా ఉండి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏలియా గారు చెబుతున్నాడు ప్రజలతో, అంతకు ముందే అహాబుతో చెబుతున్న వాడిగా ఉన్నాడు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా పిలువు, అదే రీతిగా బయలు దేవతలకి పూజలు చేయించినటువంటి ఆ బయలు ప్రవక్తలందరినీ కూడా పిలువు. ఈ రోజు నిజమైన దేవుడు ఎవరో ఈ ఇశ్రాయేలీయులందరూ కూడా తెలుసుకోవాలి కాబట్టి పిలువు అనగానే ఆ రాజు ఏం చేశారంటే బయలు ప్రవక్తని పిలిపించిన వాడిగా ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా పిలిపించిన వాడిగా ఉన్నాడు. వాళ్ళందరూ కూడా ఒక సమూహముగా చేరి ఉండి అన్నప్పుడు ఏలియా గారు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమంటాడు తెలుసండి? ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మటుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. ఏమంటున్నాడండి? ఎన్నాళ్ళ మటుకు మీరు ఈ యొక్క మాటలను ఇలా ఉంటున్నారు, రెండు తలంపులు కలిగిన వారిగా ఎందుకు ఉంటూ ఉన్నారు? ఉంటే ఈటైనా ఉండాలి, లేదంటే నిజమైన దేవుడిని బట్టి యెహోవా వైపైన మీరు ఉండాలి. కానీ మీరు ఇలా ఎందుకు ఉంటున్నారు? ఇలాంటి ఆలోచన ఎందుకు కలిగి ఉన్నారు? ఎందుకు ఇలాంటి తడబాటుని కలిగిన వారిగా ఉంటున్నారని చెప్పేసి ఎంతగానో ధైర్యంగా ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న వాడిగా ఉన్నాడు. ఈ రోజు కూడా చాలా మంది రకరకాల ఆలోచనలతో తడబడుతున్న వారిగా ఉండి ఉన్నారు. కొంతమంది అనుమానంలో ఉంటున్న వారిగా ఉన్నారు. దేవుని పేరు చెప్పుకుని విశ్వాసంగా ఉండవలసిన వాళ్ళు కూడా విశ్వాసముతో ఉండకుండా కాసేపము విశ్వాసముతోను, కాసేపము అవిశ్వాసముతోను, కాసేపేమో దేవుని కాసేపేమో లోకముతోను ఇలా ఉంటున్న వారిగా ఉంటున్నారు. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఎంతకాలము అలా ఉంటావు, ఇలా ఉంటావు? ఎప్పుడు పూర్తిగా నా వైపు తిరిగి ఉంటావు? ఎప్పుడు నీవు పరిపూర్ణమైన విశ్వాసాన్ని నీవు కలిగి ఉంటావు? ఎప్పుడు నీవు పూర్తిగా నా పైన నీవు ఆధారపడతావు అని చెప్పేసి దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ఈరోజు ఎవరిలోనైనా ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే ఆ సందేహాలు పటాపంచలు చేయడానికి దేవుడు ఆత్మ రూపంలో మన దగ్గరికి వచ్చిన వాడిగా ఉన్నాడు. ఆయనైతే చెబుతున్నాడు, నేనే దేవుడినై ఉన్నానని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ఆనాడు ప్రవక్త కూడా నిజమైన దేవుడు ఎవరో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని వారందరినీ కూడా సమాజంగా చేర్చి మాట్లాడుతున్నాడు. ఇక మీద మీరు ఎలా ఉండడానికి వీరు లేదు, మీరందరూ కూడా ఉంటే బయలు దగ్గర ఉండాలి, లేదంటే యెహోవా దేవుని దగ్గర ఉండాలని చెప్పేసి చెబుతూ ఇక్కడ ఒక మాట అంటున్నాడండి. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయించున్నాడు. ఏమని చెప్తున్నారండి? ధైర్యముగా, గట్టిగా, మళ్ళీ మెత్తగా కాదు, గట్టిగా స్పష్టంగా చెబుతున్నాడు. బయలు దేవుడైతే బయలు దేవుడే అనుసరించండి, లేదు యెహోవా దేవుడైతే ఆయన్ని అనుసరించాలని చెబుతున్న వాడిగా ఉన్నాడు. అయితే వీళ్ళు ఎలా తెలుసుకుంటారు? ఎలా తెలుసుకోవాలో కూడా నేను చేసి చూపిస్తానని చెప్పేసి వారితో చెబుతున్న వాడిగా ఉన్నాడు. అమ్మా ఒకసారి 22వ వచనం చదవమా. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్త అయిన వారిలో నేను ఒకడిని శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఇయ్యుడి. వారు వాటిలో ఒకదాని కోరుకుని దాని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలను. 2వ ఎద్దును
నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును. తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగులబెట్టడు చేత ప్రత్యుత్తరం ఇచ్చును, ఆయనే దేవుడని నిశ్చయించుదమరండి. ఏలియా మరలా జనులందరితో చెప్పాను. ఏంటంటే ఏమని చెప్తున్నాడు? ఇదిగో ఇశ్రాయేలు దేవుడు యెహోవాకి ప్రవక్తగా నేను మాత్రమే ఉండి ఉన్నాను అంటున్నాడు. ఎందుకంటే ఆమె భార్య, అతని భార్య అహాబు యొక్క భార్య అనేక మంది దేవుని ప్రవక్తల్ని, దేవుని వెంబడిస్తున్న వారిని చంపేస్తున్నట్లే మనందరం కూడా చూస్తా ఉండి ఉన్నాము. ఏలియా గారు మాత్రమే చెప్తున్నాడు, నేను మాత్రమే మిగిలి ఉండి ఉన్నాను. అయితే ఈ బయలుకి సాగిలడానికి, పూజలు చేయడానికి 450 మంది ఈ ప్రవక్తలు, బయలు ప్రవక్తలు ఉండి ఉన్నారు కదా. కాబట్టి నాకు ఒక ఎద్దుని, వారికి ఒక ఎద్దుని ఇవ్వండి. ఇదిగో మేము దాన్ని ఖండలుగా చేసి కట్టెల పైన పెట్టేసి మేము ప్రార్థన చేస్తూ ఉండి ఉన్నప్పుడు ఏ దేవుడు ప్రార్థన ఆలకించి ఎవరి కట్టెల్ని, ఎవరి మాంసాన్ని ఆయన తగులు పెడతాడో ఆయనే నిజమైన దేవుడని మీరందరూ కూడా తెలుసుకోండి అని చెబుతూ చాలా స్పష్టంగా చెప్తున్నా. ఒక ఛాలెంజ్ చేస్తున్నారండి. నేనైతే నిరూపించడానికి సిద్ధంగా ఉండి ఉన్నాను. ఈ రోజు ఏ దేవుడో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు ఇలాంటి తలంపులలో ఉండకూడదు, 2 రకాలుగా మీ ఆలోచన విధానం ఉండకూడదు. కాబట్టి ఈ రోజు తెలుసుకోవాలి. కాబట్టి ఆయన నేనా అని తెలుసుకుందామని చెప్పేసి చెబుతున్న వాడిగా ఉన్నాడు. ఈ మాటలు చెప్పంగానే ఈశ్వరులందరూ కూడా అవును కదా, ఎంతకాలం మనం ఇలా ఉంటాము, ఇది మంచిది కాదు కదా. కాబట్టి ఈ యొక్క ఏలియా చెప్పింది మంచిది అని చెప్పేసి వాళ్ళు దానికి సమ్మతించిన వారిగా ఉన్నారు. అప్పుడు రంగంలోనికి దిగారు. ఎవరండి? ఆ యొక్క బయలుదేవతలు దిగిన వారిగా ఉండి ఉన్నారు. ఎంతమంది? 450 మంది దిగిన వారిగా ఉండి ఉన్నారు. వారికి ఒక ఎద్దు ఇవ్వబడి ఉండి ఉన్నది. ఆ ఎద్దును తీసుకుని వచ్చి ఎంతగానో ఖండించి ఆ కట్టెల పైన పెట్టిన వారిగా ఉండి ఉన్నారు. పెట్టి ప్రార్థన చేస్తున్నారు. బయలా, ఎందుకంటే వాళ్ళ దేవుడి పేరు బయలు కదా, దేవుడు కాదు. వీళ్ళు పేరు పెట్టిన పేరు. అసలు దేవుడు అనేవాడే లేడు. ఆ దేవుడు అనేవాడు ఉన్నాడంటే నిజమైనటువంటి దేవుడైనటువంటి భూమి ఆకాశములు కలుగ చేస్తున్న సర్వశక్తిమంతుడైనటువంటి యేసయ్య మాత్రమే దేవుడు. మిగతా వాళ్ళందరూ కూడా దేవుళ్ళు, దేవతలని పేర్లు మాత్రమే పెట్టుకున్న వారిగా ఉన్నారు. అది కూడా మనుషులు పెట్టినటువంటి పేర్లు మాత్రమే అనే విషయాన్ని మనందరం కూడా గమనించాలి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. బయలు ప్రవక్తలు చదవమా. వారు తమకు ఇవ్వబడిన ఎద్దును తీసుకుని యుద్ధము చేసి సిద్ధము చేసి ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినమని బయలు పేరును బట్టి ప్రార్థన చేస్తే ఏంటండి? ఎప్పుడంట ఈ ఛాలెంజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఉదయం అండి, ఉదయకాలమని ఎంతగానో ఇది ప్రారంభమైందనమాట. ఈ బయలు ఖండించేసి ఎంతగానంటే ఈ ప్రజలు, ఈ ప్రవక్తలు ఎంతగానో ఇద్దరు కడిగించి కట్టీల మీద పెట్టేసి ఉదయాన్నే ప్రార్థన చేశారు. బయలా మా ప్రార్థన ఆలకించు, నీవు దేవుడివని మేము నిరూపించాలి. ఇక మీద ఈ ఇశ్రాయేలు కావచ్చు, ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నటువంటి ఈ ఏలియా కావచ్చు, నీవే నిజమైన దేవుడిని తెలుసుకునే విధంగా చేయబోయిలా మా ప్రార్థన ఆలకించని ఎంతగానో ఉదయాన్నే ప్రార్థన ప్రారంభించిన వారిగా ఉన్నారు. మధ్యాహ్నం అయిపోయింది, వారి ప్రార్థనకి జవాబు రావటం లేదు. జ్ఞాపకం చేసుకుని ఏలియా ఏమైనా ఒక వారం రోజులు సమయం ఇచ్చాడా? లేదు, కాసేపే, కొన్ని గంటలు మాత్రమే సమయం వచ్చి ఉండి ఉన్నాడు. అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎంతగానో ప్రార్థన చేసిన వారిగా ఉన్నారు. అయితే అక్కడ ఏం జరుగుతుంది చదవమా. మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి. వారు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరమున ఉన్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోవచ్చున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యం, ర్యాగింగ్ చేస్తున్నాడు. ఓకేనండి, ఇప్పుడు ర్యాగింగ్ ని బ్యానింగ్ చేశారు. కానీ అప్పుడెప్పుడో మన రోషం కలిగిన ప్రవక్త ఆ బయలు ప్రవక్తని ర్యాగింగ్ చేశాడండి. జ్ఞాపకం చేసుకోనండి. ఏమని చెప్తున్నాడు?
ఉదయం నుంచి ప్రార్థన చేస్తారు కదా, వీళ్ళ ప్రార్థన బయలు వినటం లేదు. కాబట్టి వాళ్ళతో ఉంటున్న వాడి కాబట్టి విన్నాడు ఏమనంటే, ఇదిగో ఎంత చక్కగా ఉంటుందో చూడండి, ఈ రాఖీ ఎంత చక్కగా ఉంటుందో చూడండి. వాడు దేవుడై ఉన్నాడు, పెద్దగా కేకలు వేయండి. ఇదిగో మీ కేకలు వాడికి వినపట్లేదేమో కాబట్టి పెద్దగా కేకలు వేయండి. ఒకవేళ ధ్యానము చేయించున్నాడు, ఇంకా వాడు ఎవరినైనా ధ్యానము చేయించున్నాడేమో కాబట్టి పెద్దగా కేకలు వేయండి. ఒకవేళ మీకు దూరముగా ఉన్నాడేమో కాబట్టి వాడికి వినపడే విధముగా పెద్దగా కేకలు వేయండి. ఒకవేళ వాడు ప్రయాణము చేయించున్నాడేమో, ఆలస్యం అవుతుందేమో, త్వరగా రామని పెద్దగా కేకలు వేయండి. వాడు త్వరగా గాలి రెక్కల మీద ఎగిరి వచ్చే విధముగా మీరందరూ కూడా పెద్దగా కేకలు వేయడం చెబుతున్న వాడిగా ఉన్నాడు. ఇంకా ఒకవేళ వాడు ప్రయాణం చేయడము, మీ ప్రార్థన వినడము మానేసి, ధ్యానం చేయడం మానేసి నిద్రపోతున్నాడేమో, బాగా తిని నిద్రపోతున్నాడేమో, వాడిని పెద్ద కేకలు వేసి నిద్ర లేపండి అని చెప్పేసి ఎంతగానో అపహాస్యము చేస్తున్నాడు, హేళన చేస్తున్నాడు, ర్యాగింగ్ చేస్తున్నాడు. ఎంతగానో వాళ్ళ హృదయాల్ని కత్తి పోటులు లాంటి మాటలతో పొడిచి 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 చంపుతున్న వాడిగా ఎవరంటారు కదా. వాళ్ళకేమో ప్రార్థనకి జవాబు రావడం లేదు. ఇక్కడేమో ర్యాగింగ్ చేస్తుంటే వాళ్ళకి ఎలా ఉంటది, సమ్మగా చల్లగా ఉంటదా, పొడవ పడుతూ ఉంటది. జ్ఞాపకం చేసుకోనండి. కాబట్టి తర్వాత నమ్మకండి, ఓకేనా. అక్కడ ఎంతగా నిద్రపోతున్నాడేమో, ఒకవేళ లేపవలసి ఉన్నదేమో, వాడు నిద్రపోతున్నాడు, అలారం పెట్టుకోవడం మర్చిపోయాడేమో. కాబట్టి వాడిని లేపండి 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 అని చెప్పేసి ఎంతగానో చెబుతున్న వాడిగా ఉన్నాడు. ఆ మాటలు వినబట్టి ఈ బయలు ప్రవక్తలు ఇంకా 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 పెద్దగా కేకలు వేస్తున్నారు. ఇది ఫస్ట్ సెషన్ అయిపోయింది, కాసేపు బ్రేక్ తీసుకున్నారు ఏమో కానీ సెకండ్ సెషన్ లో మళ్ళీ ర్యాగింగ్ ఎలా ఉండదు. వారు మరిగట్టిగా కేకలు వేసి ఎప్పుడు ఇక మధ్యాహ్నం అయ్యేపాటికి ఈయన కత్తిపోటు లాంటి మాటలు కొడుతున్నాడేమో, ఇంకా ఆ దెబ్బకు తట్టుకోలేక మరిగట్టిగా కేకలు వేయచ్చు. రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకుని చూడండి. ఫస్ట్ సెషన్ ఏం చేశారు, మోకాళ్ళు ఉన్నారేమో, లేదంటే నిలబడ్డారేమో, ఒక్క బారులో పండుకున్నారేమో, చేతులు ఎత్తారేమో, ప్రార్థన చేశారేమో, కానీ జవాబు రాకపోయేసరికి ఈయన పోటుల కంటే మేము పొడుచుకోవడం మంచిదని కత్తులు గదలు అన్ని కూడా తీసుకుని రక్తము చిందే విధముగా వారి శరీరాలను, వారి దేహాలని కోసుకుంటూ, బయరా కనీసం ఇప్పుడైనా చూడు, నీ కొరకు మేము రక్తము చిందిస్తూ ఉండి ఉన్నాము, ఇదిగో మేము ఎంతగానో కేకలు పెడుతూ ఉండి ఉన్నాము, రా. ఒక పక్కనేమో ఈయన మమ్మల్ని ఎంతగానో బాధపడుతున్నాడు, నీవే నిజమైన దేవతవని మేము తెలియజేయకున్నాము, రా, ఇంక త్వరగా రా, ఆలస్యం చేయకు అని చెప్పేసి ఎంతగానో 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 కేకలు పెడుతున్న వారిగా ఉండి ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ బయలు రాలేదు, వారి ప్రార్థనకు జవాబు రాలేదు. ఎందుకంటే అసలు వినేవాడు ఉంటేనే కదండి, ఓకేనా, అర్థమవుతుందండి. అసలు వినేవాడు, దేవుడు, దేవత అనేవాడు, అసలు బయలు అనేవాడు ఉంటే కదా వాడికి వినబడడానికి. అర్థం చేసుకోనండి, అసలు లేని వాడికి ఏమి వినబడుతుంది. జ్ఞాపకం చేసుకోండి. అన్యులు ఎక్కడికి వెళ్ళి ఎన్ని కేకలు వేసి ఎన్ని మొరలు పెట్టినా వినేవాడు ఎవడ కూడా లేనే లేడండి. జ్ఞాపకం చేసుకోండి. వారి కేకలు, వారి ఆర్తనాదాలు, వారి సమస్తము కూడా వ్యర్థమని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. తర్వాత చదవమ్మా. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ నైవేద్యము అర్పించు సమయం వరకు వారు ప్రకటనము చేయించి వచ్చిన గాని మాట అయినను ప్రత్యుత్తరమిచ్చి వాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయిన. ఏంటంటే ఉదయం ప్రార్థన అయిపోయింది, మధ్యాహ్నము కత్తులతో కోసుకోవడం అయిపోయింది, రక్తాలు కారడం అయిపోయింది. ఎంతమంది రక్తాలు చిందించారు? ఒకటి కాదు, 450 మంది వాళ్ళ రక్తాన్ని కారుస్తున్న వారిగా ఉన్నారు. సాయంకాలం అయిపోయింది, అప్పటికి కూడా ఎవరు కూడా ప్రత్యుత్తరం ఇవ్వట్లేదంట. కనీసం ఎక్కడి నుంచి ఆకాశం నుండి ఒక మాట కూడా, నేను దూరంలో ఉన్నానులే, త్వరగా వస్తాను, కాసేపు అలాగే కోసుకుంటా ఉండని చెప్పిన స్వరము కూడా లేకుండా పోయింది. అర్థమవుతుందండి. ఇంకొక 5 నిమిషాలు, ఎందుకంటే మా చిట్టమ్మ నిద్రపోతే లేదు, ఇంకొక 5 నిమిషాలు పాప, ఇంకొక 5 నిమిషాలు అమ్మ అన్నట్టు, ఇదిగో నేను నిద్ర ఒక 5 నిమిషాల తర్వాత వస్తాను, లేదంటే ఒక 10 నిమిషాల తర్వాత వస్తాను, మీరు అలాగే ఉండని మాట కూడా వినపట్టలేదంట. అర్థమవుతుందండి.
సాయంకాలం వరకు అయిపోయింది. ఉదయం నుంచి సాయంకాలం వరకు. మనమన్నా 5 నిమిషాల ప్రార్థన అండి, మనమైతే మహా అయితే అర్ధగంట ప్రార్థన, మనమైతే గంట ప్రార్థన. వీళ్ళు ఉదయం నుంచి సాయంకాలం దాకా ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? వ్యర్థమైన వాళ్ళు, బయలుకు పూజించేవాడు, బయలు దగ్గర సాగిలపడేవాడు. పట్టుదలతో, మరి ఎలాగో పట్టుదలతో వాడు కూడా రోషం వచ్చింది. ఎందుకంటే రోషం కలిగిన ప్రవక్త ఎంతగానో గట్టి మాటలతో పొడుస్తున్నాడు కదా, తట్టుకోలేకపోతున్నామని ఇంకా గట్టిగా ఏక స్వరంతో ఎంతగానో కేకలు వేస్తుంటే సాయంకాలం కూడా ఎవడు కూడా ఏమి పలికిన వాడు లేడు, ఏమి కూడా జరగలేదు. అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది ఇక్కడ ఏమీ లేదు, శక్తి లేదు. అప్పటి వరకు ఉదయమైనా బాగా తినొచ్చుంటారు, ప్రార్థన చేస్తుంటారు, మధ్యలో మాటలతోనైనా కూడా రోషం తెచ్చుకుని ఎంతగానో పొడుచుకుని ఉంటారు. సాయంకాలం అయిపరికి సన్నగిలిపోయిన వారిగా ఉన్నారు. అర్థమవుతుందండి? సాయంకాలం అయిపరికి శక్తి మొత్తం పోయింది, ఇంక ఏమి చేయలేని స్థితిలోనికి వెళ్ళిపోయారు. అప్పటి వరకు ఎదురు చూస్తుంటాడు మన అన్నగారు. తర్వాత రంగంలోనికి దిగాడు. ఇదిగో మీ దేవుడు దేవుడు కాదు, ఇప్పుడు నేను చేస్తాను చూడండి అని చెప్పేసి ఎంతగానో ఇశ్రాయేలు ఏర్పరచుకున్న రీతిగా 12 గోత్రాల ప్రకారంగా 12 రాళ్లను తీసుకున్న వాడిగా ఉన్నాడు. పడగొట్టబడినటువంటి యెహోవా యొక్క దానిని ఎంతగానో మరలా తిరిగి కడుతున్నట్లు అక్కడ మనము చూస్తా ఉండి ఉన్న బలిపీఠమును చూసి ఉన్నప్పుడు పడవేయబడినటువంటి యెహోవా బలిపీఠమును బాగు చేసిన వాడిగా ఉన్నాడు. ఎంతగానో ఆ యొక్క కట్టెలను పేర్చిన వాడిగా ఉండి ఉన్నాడు. కింద కందుకలాగా గుంట లాంటిది తీసిన వాడిగా ఉన్నాడు. తనకివ్వబడినటువంటి ఎద్దుని తీసుకున్న వాడిగా ఉండి ఉన్నాడు. ఖండాలు ఖండాలుగా చీల్చి దాన్ని ఎంతగానో ఆ కట్టెల పైన పెట్టిన వాడిగా ఉండి ఉన్నాడు. ప్రజలందరూ కూడా మీరందరూ కూడా చూడండి చెబుతున్న వాడిగా ఉన్నాడు. అక్కడ ఉన్న తొట్టి నిండా ఎలా కూడా నీళ్లు నింపడని చెప్పిన వాడిగా ఉన్నాడు. వాళ్ళందరూ కూడా నీళ్లు నింపిన వారిగా ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన పని చేయండి అని చెప్తున్నాడు. వెళ్ళి ఆ తొట్టిలో ఉన్న నీళ్లను తీసుకుని వెళ్ళి ఆ బలిపీఠం పైన ఆ మాంసం పైన, ఆ బలిపీఠం పైన, ఆ కట్టెల పైన నీళ్లు పోయండి అని చెప్పిన వాడిగా ఉన్నారు. ఎంతగానో వాడు నీళ్లు తీసుకుని ఆ కట్టెల్ని మొత్తాన్ని కూడా తడిపి వేసిన వారిగా ఉండి ఉన్నారు. రెండో మారు మీరు వెళ్ళండి, మరలా అదే రీతిగా బలిపీఠం పైన ఆ నీళ్లు పోయండి చెప్పిన వాడిగా ఉన్నాడు. వాళ్ళు కూడా రెండో రీతిగా అలాగే చేసిన వారిగా ఉన్నారు. మూడవదిగా ఎంతగానో మళ్ళీ చెప్తున్నాడు పోయండి అనగానే ఆ నీళ్లు బలిపీఠం నుండి పొరలి పొంగి ప్రవహించిన అనే మాటలు చూస్తా ఉండి ఉన్నాము. కనీసం ఎండిపోయిందన్నా త్వరగా ఎరిగింది, ఏదో గాలికో వేడికో దేనికో దానికి. కానీ ఏ దగ్గర ఏం చేస్తారండి, బలిపీఠం పైన ఉన్న కట్టెల్ని మాంసాన్ని మొత్తాన్ని కూడా తడిపి వేసిన వాడిగా ఉన్నాడు. ఇంకా ఎంత వెలిగించడం కష్టమో కదండి. అయితే ఇప్పుడు చేస్తున్నాడండి. ఇలా చేస్తున్న తర్వాత ఇశ్రాయేలు రాజా, ఇశ్రాయేలులారా, రాజా, బయలు ప్రవక్తలారా, కేకలేసిన వాళ్ళారా చూడండి అని చెబుతూ ఒక చిన్న ప్రార్థన చేసిన వాడిగా ఉన్నాడండి. ఎంత చక్కని ప్రార్థన చేస్తున్నాడో చూద్దాం. చూడండి అమ్మా 36వ వచనం చదవమ్మా. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేస్తును. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసిననియు ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగ చేయుదువనియు ఈ ప్రజలకు, ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగూ ప్రార్థన చేయించుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించు కందకమందున్న నీళ్లను పారిపోజేస్తును. ఏమని ప్రార్థన చేశారండి? అయ్యా యెహోవా దేవా, నువ్వు దిగిరా నా ప్రభువా, నేను వీరితో ఛాలెంజ్ చేశాను ప్రభువా, నీ అగ్నిని తీసుకువచ్చి వీటిని కాచు ప్రభు అని ఏమైనా చెప్తున్నారండి? ఏం చెప్పడం లేదండి. అసలు కట్టెలు అగ్ని అనే మాటని అక్కడ ప్రార్థనలో మనం చూడట్లేదు. చూసారా మీరు ఎక్కడైనా ఆ ప్రార్థన చూసారా? లేదండి. ఏమని చెప్తున్నాడో చూడండి. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా ఏమని చెప్తున్నాడు?
నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని దేవుడు చెప్పిన మాటను పట్టుకుని నీవు అబ్రహాము దేవుడు అయ్యా, నీవు ఇస్సాకు దేవుడు అయ్యా, నువ్వు యాకోబు దేవుడు నా ప్రభు అని ఆయన్ని ఎంతగానో కనపరుస్తూ అంటున్న వాడిగా నువ్వు ఈశ్వరుల మధ్య దేవుడు అయి ఉన్నావు నా ప్రభు అని చెబుతూ అంటున్న వాడిగా ఉన్నాడు. ఎంతగానో నేను నీ సేవకుడినై ఉన్నాను అయ్యా, నువ్వు వారికి దేవుడు అయి ఉన్నావు, మా అందరికి దేవుడు అయి ఉన్నావు, నేనైతే నీ సేవకుడినై ఉన్నాను. ఎంత చక్కని మాట అండి. నేను నీ సేవకుడినై ఉన్నానని, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేస్తున్నని ఈ దినమున కనపరచు. నీ సహాయం లేకుండా, నీ అనుమతి లేకుండా ఈ ఛాలెంజ్ నేను విస్తరలేదు కదా. నువ్వు నా దేవుడవని, నీ ప్రజలు తిప్పుకోవడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావని నీవు నాకు తెలియచేసిన విధానాన్ని బట్టి ఇక్కడ నీ దోస్తమిగా నిలబడి ఉండి ఉన్నాను. ఈ సమయమందు ఈ కార్యాన్ని జరిగించి నీ ప్రజలందరినీ కూడా నీ వైపుకు తిప్పుకో నా ప్రభుని ప్రార్థన చేయుచుండగానే ఏలియా ఈ రకముగా ప్రార్థన చేయుచుండగా దేవుడు ఎంతగానో అద్భుతమైన కార్యం చేశారండి. ఎంత చక్కని మాట 38 నుంచి వస్తుంది చూడ. అతడు ఇలాగో ప్రార్థన చేయుచుండగా, అందరూ కూడా చెప్పండి నాతో, ఏలియా ప్రార్థన చేయుచుండగా, ఏలియా ప్రార్థన చేయుచుండగా ఏమి జరిగింది? యెహోవా అగ్ని దహన బలి పశువులను, కట్టెను, రాళ్లను, బుగ్గిని అన్నిటిని కాల్చివేసెను. ఏంటంటే ప్రార్థన చేయించుండగానే జనమా నువ్వు ప్రార్థన చెయ్యి, నేను ఆలకిస్తానని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ప్రార్థన చేయించుండగానే, ప్రార్థన చేయించుండగానే, దేవుని కొరకు నిలబడి ప్రార్థన చేయించుండగానే, నా దేవుడే నిజమైన దేవుడు, ఇశ్రాయేలు దేవుడే నా దేవుడని నమ్మి ఆయన నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేయించున్నారో వారు ప్రార్థన చేయించుండగానే ఆకాశం నుండి జవాబు దిగి వస్తుందని దేవుడు ఈ రోజు మనతో చెబుతున్న వాడిగా ఉన్నాడు. నీవు కూడా ఏలియా గారి వలె దేవుని కొరకు నిలబడితే, ఏలియా గారి వలె రోషము తెచ్చుకుని ఆయన మాత్రమే దేవుడైనని ధైర్యం తెచ్చుకుని, నా దేవా ఆనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడిగా ఉన్నావు, ఈ రోజు నా దేవుడు కూడా నీవే నా ప్రభువా, నీ నామమందు విశ్వాసం ఉంచి ఉన్నాను, ఈ కార్యములు జరిగించి నా ప్రభు అనగానే నీ కార్యములు జరిగించడానికి ఆయన ఎంతగానో త్వరపడుతున్నాడు. ఆయన వ్యయం చేయించిన వాడిగా ఉన్నాడు. అద్భుతాలు, ఆశ్చర్యమైన మహత్తైన కార్యములు ఆయన జరిగించే వాడిగా ఉన్నాడు. కాబట్టి సంగమా, ఈ లోకము దగ్గర వేడుకోవడం కాదు, ఈ లోక వైపు పరిగెట్టడం కాదు, కానీ జీవము కలిగిన దేవుని దగ్గర నిలబడి ఆయన నామమును బట్టి ప్రార్థించే విధముగా ఉండాలి. ఏలియా ఎప్పుడైతే ఈ రకముగా ప్రార్థన చేయించున్నాడో ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు అద్భుత కార్యము చేసేసిన వాడిగా ఉన్నాడు. అంతటా జనులందరూ దానిని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు ఏమంటారండి? ఆ కార్యం జరిగింది. ఏ కార్యము? తడిసిపోయిన కట్టెలు, తడిసిపోయిన ఎద్దుల మాంసము, తడిసిపోయిన ఆ రాళ్ళు, తడిసిపోయినటువంటి ఆ వారిని కూడా కాల్చివేయబడి నీరు ఆవిరైపోయిందండి. నీరు ఆరిపోయిందనే మాటని మనం చూస్తామండి. అంటే తడి అనేది లేకుండా ఆ అగ్నికి, ఆ వేడి చేత మొత్తం కూడా ఇదైపోయింది. ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎవరెవరు చూస్తున్నారు? ఆ బయలు ప్రవక్తలు 450 మంది చూస్తున్నారు. ఎందుకంటే ఈయన మమ్మల్ని ర్యాగింగ్ చేశాడు కదా, ఇతడు ప్రార్థన చేస్తాడు, ఇది జరగదు కదా, మేము చేస్తేనే జరగలేదు, వీడు చేస్తే జరిగిందా, వీడు ఇంకా ర్యాగింగ్ చేద్దాం అనుకుని ఎంతగానో కాల్చుకుని ఇలా చూస్తా ఉంటారు. అవునా కదండి? ఎందుకంటే ప్రార్థన మరి దీర్ఘ ప్రార్థన చేశాడా, ఇప్పుడే స్టార్ట్ చేశాడు, ఇంకా కాసేపు కానీ ర్యాగింగ్ చేద్దాం అనుకుంటారు. కానీ ఆయనకి అవ్వలేదు. ఎందుకంటే వారి ఆలోచన వ్యర్థం చేస్తే దేవుడు ఏలియా గారి పక్కన ఉన్నాడు. కాబట్టి దేవుడు కార్యము జరిగించేసిన వాడిగా ఉన్నాడు. అబద్ధ ప్రవక్తలు చూశారు, ఆహాజు రాజు చూసిన వాడిగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆయనను చూసిన వారిగా ఉండి ఉన్నారు. ప్రజలు చూశారు. ఎందుకంటే ముందే చెప్పాడు కదా, ఏ దేవుని నామమును బట్టి ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగి వచ్చి ఈ యొక్క బలిపీఠం పడిన వాటిని కాలుస్తాయో ఆయనే నిజమైన దేవుడిని ఒప్పుకోండి అని చెప్పాడు కదా. కాబట్టి ప్రజలందరూ కూడా ఆ కార్యం చూడంగానే యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేయించున్న వారిగా ఉండి ఉన్నారు. కాబట్టి సంగమా, మన దేవుడు నిజమైన దేవుడై ఉన్నాడు. ఒకవేళ నీకు ఇంకా లోపల ఎక్కడైనా సాతానుడు ఏదైనా అనుమానం పెడితే
ఆయన ఇది చేయగలడా? ఆయన ఇది చేయగలడా? ఆయన నిజంగానే దేవుడై ఉన్నాడా? నేను ఏడన్నా భ్రమల్లో ఉన్నానా? ఇంకా ఏదైనా ఉన్నానని ఎవరైనా ఏదైనా సందేహాల్లో ఉన్నట్లయితే ఏలియా లాగానే ప్రార్థన చేయాలి. లేదంటే నీ ఇష్టం వచ్చినదిగా ప్రార్థన చేయాలి. నీకు ఏ అనుమానం ఉందో అనుమానాన్ని కూడా యేసయ్య కట్టారు. ఆయన కార్యము జరిగించి నీ అనుమానాలని పటాపంచలు చేయవాడిగా ఉన్నాడు. ఇశ్రాయేలు అనుమానంతో ఉన్నారు, కానీ ఏలియా ఎలుగెత్తి ప్రార్థన చేసినప్పుడు వీరి అనుమానాలు, వీరి తలంపులు, వీరి సమస్తము కూడా మారిపోయినట్లు బైబిల్ వాక్యము సెలవిస్తూ ఉండి మనం. కాబట్టి ప్రార్థన దేవుని శక్తిని ఈ లోకంలోనికి తీసుకుని వస్తూ ఉండి మనగా. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బయలు దేవతలని వదిలిపెట్టేసిన విగ్రహాలు వదిలిపెట్టేసిన వారిగా ఉన్నారు. దేవుని దగ్గరికి వచ్చి సాగిలపడి, అయ్యా మమ్మల్ని క్షమించయ్యా, నీవే నిజమైన దేవుడివై ఉన్నావు ప్రభువా, అయ్యా మా పాపము క్షమించిన ప్రభుని వేడుకున్న వారిగా ఉన్నట్లు మనము చూస్తామండి ఉన్నాం. తర్వాత ఏం జరిగిందో చదవమ్మా. అప్పుడు ఏలియా ఒకరినైనను తప్పించుకొని పోనీక బయలు ప్రవక్తలను పట్టుకొనండి. జనులు వారిని పట్టుకొని ఎవరు పట్టుకోమంటున్నారు? ఏలియా గారు ఎంతగానో అబద్ధ ప్రవక్తలుగా, అంటే బయలుకు ప్రవక్తలుగా ఉన్నటువంటి 450 మందిని పారిపోని మాకండి, వాళ్ళు బ్రతకడానికి వీలు, వీళ్ళు బ్రతికారా ఇంకొంచెం నలుగురిని మళ్ళీ జడగొడతారు, ఇంకో చోట పెడతారు, ఇక్కడ విగ్రహం కావచ్చు ఇంకొక చోట పెడతారు, ఇంకొక చోట చేస్తారు, వీళ్ళు బ్రతకడానికి వీలు లేదని చెప్పేసి వాళ్ళని పట్టుకోవడం చెప్పాడు. ఈ ప్రజలందరూ కూడా ఏం చేస్తారు? ఇంక ఏలియా గారి పక్కన నిలబడిపోయారు. ఏలియా కీషోను వాగు దగ్గరికి వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. అర్థమవుతుందండి ఎంతగా ఎద్దుని వధించేసినాడో. బయలు ప్రవక్తలుగా ఉన్నటువంటి వారిని కూడా వధించేసి వారిని సంహారం చేసేసిన వాడిగా ఉన్నాడు. ప్రియమైన సంగమా, శత్రువు మిగలకుండా చేయువాడే మన ప్రభు అయిన యేసయ్య. జ్ఞాపకం చేసుకోండి. శత్రు శేషాన్ని తీసివేసేవాడిగా ఉండి ఉన్నాడని జ్ఞాపకం చేసుకోండి. నిన్ను పక్కదారి పట్టిస్తున్నటువంటి వారిని దేవుడి నుంచి దూరపరిచేవాడిగా ఉండి ఉన్నాడు. అర్థమవుతుందండి? దేవుని ప్రజలు ఇశ్రాయేలులందరినీ కూడా పక్కదారి పట్టించినటువంటి బయలు ప్రవక్తలని దేవుడు వధించిన వాడిగా ఉండి ఉన్నాడు. అదే దేవుడు చెబుతున్నాడు, ఎవడైతే నా వైపు నుంచి నిన్ను పక్కదారికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడో వాడి సంగతి నేను చూసుకుంటానని దేవుడు చెబుతున్నాడు. ఎందుకంటే ఆయన నీకు కాపరిగా ఉండాలనుకుంటున్నాడు. ఆయన సరళమైన మార్గంలో నడిపించాలనుకుంటున్నాడు. నీవు కుడికైనా గాని ఎడమకైనా గాని తొట్టిలకుండా సరి అయిన ఆయన జీవమైన మార్గంలో నడవడానికి, నీకు సహాయం చేయడానికి ఆ దేవాది దేవుడు మన మధ్యలోనికి వచ్చిన వాడిగా ఉన్నాడు. చెబుతున్నాడు, నా కుమార్తె, నా కుమారుడా, ఇదిగో నేను ఆనాడు ఏలియా పక్షమున ఉన్న రీతిగా నా ప్రజలను పక్కదారి పట్టించిన వారిని వధించిన రీతిగా నీ శత్రు శేషాన్ని నీ పైన ఉండి, నీలో ఉండి నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నటువంటి ఆ సాతాన్ని నేను పట్టుకుని వాడిని సంహరిస్తున్న వాడిని ఎంతగానో నాశన కోపమునికి పడవేస్తున్నానని దేవుడు చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. కాబట్టి దేవుని కొరకు నిలబడండి, దేవుని కొరకు నిలబడండి, దేవుని కొరకై నిలబడండి, దేవుని కొరకై చనిపోయే వారిగా కూడా ఉండండి. ఆ రోజు ఏలియా గారికి తెలుసు, నేను ప్రార్థన చేస్తే ఈ కార్యం జరగకపోతే నిశ్చయముగా ఈ ప్రజలు నన్ను వదలరు, ఈ బయలు ప్రవక్తలు వదలరు, ఈ ఆహాబు రాజు కూడా వదలరు. ఎందుకంటే ఈ ఆహాబు రాజు నన్ను చంపుదామని అనేక మందిని పంపించిన వాడిగా ఉన్నాడు. ఈ రోజు నా ఎదుట ఉన్న వాళ్ళందరూ కూడా నాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళే. వీడు నన్ను చంపాలని చూస్తానని ఎరిగిన వాడై ఉండి కూడా తన ప్రాణాన్ని సైతము అక్కడ పెట్టేసి దేవుని నామం కొరకై నిలబడిన వాడిగా ఉన్నాడు. దేవుడు అతని పక్షం నిలబడి అతని పైన ఏ ఇది కూడా రాకుండా శత్రుల పైకి ఖడ్గాన్ని దేవుడు తిప్పిన వాడిగా ఉండి ఉన్నాడు. ఈ రోజు దేవుని కొరకు నీవు రోషము కలిగి దేవుని బిడ్డగా, నిజమైన క్రైస్తవుడిగా నీవు నిలబడినట్లయితే నిశ్చయముగా దేవుడు నీకు సహాయం చేయవాడిగా ఉన్నాడు. ఆనాడు యవ్వన ప్రాయంలో నుండి దావీదుగా, దానియేలు గారు
దేవుని కొరకు నిలబడిన వాడిగా ఉన్నాడు. ఆ పవిత్రమైన వాడిని తినకుండా పరిశుద్ధంగా జీవించాడు కాబట్టి దేవుడు అతనికి సహాయం చేశాడు. అనన్య, మిషయాలు, ఆశ్చర్య గారు ఆ యొక్క విగ్రహాలకి సాగపడలేదు కాబట్టి దేవుడు వారి పక్షులు నిలబడి అగ్నిగుండం నుంచి తప్పించిన వాడిగా ఉన్నాడు. ఈ రకముగా దేవుని నామాన్ని గొప్ప చేయడం కొరకు ఎవరెవరైతే నిలబడిన వారిగా ఉండి ఉన్నారో వారందరి పక్షంలో దేవుడు నిలబడి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు జరిగించిన వాడిగా ఉన్నాడు. అదే దేవుడు చెప్తున్నాడు, నీవు నా కొరకు నిలబడితే, నీవు నా కొరకు నా నామమును బట్టి నువ్వు నిలబడితే నీ పక్షం నిలబడతాను, అద్భుతాలు చేస్తానని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. నీ కొరకు ఆయన ఉన్నాడు, ఆయన కొరకు నీవు ఉండాలి. ఆయన కొరకై నిలబడదామా మనందరము కూడా? సంగమా, ఏలియా గారి వలె దేవుని కొరకు నిలబడదామా? మన ప్రాణాల సైతం దేవుని కొరకు సిద్ధపడే పెట్టే వరముగా మనందరము కూడా ఉందామా? ఆ దేవుని కొరకు అవసరమైతే ప్రాణం పెట్టని కూడా సిద్ధముగా ఉన్నానన్న వాళ్ళు ఆమేన్ హల్లెలూయా చెప్పండి. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా నిలబడాలని బ్రతకంటే అదండి, అలా బ్రతకాలి మనం. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఎక్కడ నిలబడితే అక్కడ సాతానుడు నిలబడలేకపోయిన వాడిగా ఉన్నాడు. ఉపవాస దినాల్లో ప్రభు చెప్పాడు మాకు, ఏమని చెప్పాడు తెలుసా? యెహోషువ ఎదుట ఏ మనుషుడు నిలవలేకపోయినాడు. నా ఎదుట ఆ లూసిఫర్ గాడు వచ్చి నన్ను పడేయడానికి ప్రయత్నం చేశాడు, కానీ నేను తరిమి కొట్టాను, యెహోషువ తరిమి కొట్టాడు. రేపు నీవు కూడా తరుముతావని చెప్పిన వాడిగా ఉన్నాడు. నువ్వు ఏం తరుగుతావు? శత్రువుని, అపవాదిని, సాతానుని, ఈ లోక సంబంధమైనటువంటి వాటిని తరిమి కొడతావని దేవుడు చెబుతున్న వాడికి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో ఉన్నది, దేవుని యొక్క వాక్యము నీ నోటి యందు ఉన్నది. ఆయన నీ నడినెత్తి నుంచి అధికారం వరకు ఆయన నిండిన వాడిగా ఉన్నాడు. ప్రతి దానిలో మన అడుగడుగులో ఆయన ఉన్నవాడిగా ఉన్నాడు. కాబట్టి మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే శక్తివంతుడు. కాబట్టి ఏ శత్రువు నీ ఎదుట నిలబడలేడండి, జ్ఞాపకం చేసుకునండి. అర్థమవుతుందా? నీ ఎదుట ఎవడు కూడా నిలబడలేడు, వాడు ఎంత వాడైనా కూడా కావచ్చు. జ్ఞాపకం చేసుకోరండి. ఇశ్రాయేలు గుంపులు గుంపులుగా వస్తున్నారని ఎంతగానో అనేక మంది రాజులకి 3 రోజులు 4 రోజులు 5 రోజులు కలిసి మహా సైన్యముగా ఇశ్రాయేలు పైకి వచ్చారు. కానీ ఎవరైనా ఏమైనా చేయగలరా? వాళ్ళ కత్తులతో వాళ్ళే పొడుచుకున్నారు, వాళ్ళే వచ్చిపోయారు, పారిపోయిన వారిగా ఉండి ఉన్నారు. ఈ రోజు నువ్వు పరిశుద్ధత కలిగి ఉండి దేవుడి యొక్క వాక్యాన్ని చేత పట్టుకుని నీవు నిలబడితే నిన్ను బాధ పెట్టాలని వస్తున్న ప్రతి ఒక్కరు కూడా పారిపోవడము ఖాయమని దేవుడి యొక్క ఆత్మ చెబుతున్నది. నమ్మితే నాతో పాటు ఆమేన్ హల్లెలూయా చెప్పండి. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను యేసు రక్తము చేత కడగబడిన వారమి, నీవు నేను దేవుని చేత ఎన్నుకోబడిన వారమి, నీవు నేను దేవుని యొక్క ఆత్మలో వర్ధిల్లుతున్న వారమి. మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధరించుకున్న వారమండి. జ్ఞాపకం చేసుకోనండి. యేసయ్య ఎంతగానో ఈ లోకముకు వచ్చిన తర్వాత బాప్తిస్మము తీసుకున్నాడు. 40 దినములు పగళ్ళు రాత్రులు ఉపవాసం చేసి ప్రార్థన చేసి దేవుని శక్తిని పొందుకుని సువార్త ప్రకటన చేస్తూ పరలోక రాజ్యము సమీపించి ఉండి ఉన్నది. కాబట్టి మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి, మారు మనసు కలిగి ఉండండి చెప్పేసి ఆయన సువార్త ప్రకటన చేస్తూ ఆయన అనేక మంది శిష్యుల్ని ఎన్నుకున్నాడు. ఎవరినో తెలుసండి? చేపలు పట్టుకునే వాడిని, వలన బాగు చేసుకునే వాడిని, సుఖం బట్టి దగ్గర వసూలు చేసుకునే వారిని, వారిని వీరిని పిలిచిన వాడిగా ఉన్నాడు. పిలిచి చెప్తున్నాడు, ఇదిగో నా మాటల్ని మీకు ఇస్తూ ఉండి ఉన్నాను. ఇదిగో నేను దురాత్మని తరిమిన రీతిగానే, ఇదిగో నేను రోగుని స్వస్థపరిచిన రీతిగానే నేను ఏ అధికారం అయితే నా దేవుని ద్వారా పొందుకొని ఉన్నానో అదే అధికారాన్ని, అదే అభిషేకాన్ని, అదే శక్తిని, అదే కృపని, అదే బలాన్ని నీకు ఇస్తున్నాను, వెళ్ళడని తాను ఎన్నుకున్న వారిని లోకములోనికి పంపించిన వాడిగా ఉన్నాడు. ఆనాడు ఆంద్రే గారి ఎదుట, ఆనాడు పేతురు గారి ఎదుట, ఆనాడు యాకోబు యోహాను గారి ఎదుట, ఆనాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శిష్యుడి ఎదుట ఏ సాతానుడు కూడా నిలబడలేకపోయాడు. ఎవడు కూడా వారిని బంధించలేకపోయిన వారిగా ఉండి ఉన్నారు. ఎంతగానో దేవుని సహాయము వారికి అందింది. దానికి కారణం ఏంటంటే ప్రభువు వారితో సెలవిచ్చాడు, నేను నా అధికారాన్ని నీకు ఇచ్చి పంపుతున్నాను, వెళ్ళాలని చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ఏమని చెప్పాడండి? వెళ్ళు, నేను ఉన్నానని చెప్పిన వాడిగా ఉన్నాడు. మరి వారిని శిష్యులుగా చేసుకున్నాడు దేవుడు. యేసుకి శిష్యులు ఎవరండి? ఆ 12 మంది మాత్రమేనా?
కాదండి, ఆయన నామమందుల విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా ఆయనకి శిష్యురాలే. ఈ రోజు నువ్వు నేను ఏమై ఉన్నాం? ఆయనకి శిష్యురాలై ఉన్నాము, కుమారుడు కుమార్తెలై ఉన్నాము, ఆయన యొక్క బిడ్డలమై ఉండి ఉన్నాము. ఆయన చెబుతున్నాడు, ఇదిగో నా శక్తి మీకు ఇస్తున్నానని చెబుతున్న వాడిగా ఉన్నాడు, నా బలము మీకు ఇస్తున్నానని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ఇక మీదట మీరు అవిశ్వాసంలో ఉండకూడదు, ఇక మీదట మీరు అపవిత్రతలో ఉండకూడదు, ఇక మీదట నాకు దూరముగా మీరు ఉండకూడదు, ఇక మీదట మీరు నాకు సమీపముగా ఉండాలి, మీరు నాతో పాటు ఉండాలి, నేను మీలో ఉండాలి, నా మాటలు మీ యందు సమృద్ధిగా ఉండాలని దేవుడు చెప్పుచున్న వాడిగా ఉన్నాడు. నమ్మకంగా ఉన్నాడు. ఈ రకముగా ఏలియా గారి ద్వారా దేవుడు అద్భుతమైన కార్యం చేసి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుని వైపు తిప్పిన వాడిగా ఉన్నాడు. ఛాలెంజ్ అండి, ఒక ఛాలెంజ్ కొన్ని లక్షల మంది ప్రజల్ని దేవుని వైపు తిప్పినట్లు చూస్తా ఉంది. ఛాలెంజ్ అంటే నాకు చాలా గుర్తొస్తాయి. దేవుని కొరకు ఛాలెంజ్ చేసే విధంగా యేసు నామమును బట్టి నిలబడిపోండి. నువ్వు ప్రార్థనలో ఉండు, వాక్యము నిలిచి ఉండు, దేవునితో నేను ఉన్నానన్న ఆ యొక్క విశ్వాసంలో ఉండు. ఆ నమ్మక నీ మనస్సాక్షికి నీకు తెలిసిపోయింది నేను దేవునిలో ఉన్నాననేది. అప్పుడు ఎవరితోనైనా ఛాలెంజ్ చేయండి, నువ్వు ఓడిపోవు. అర్థమవుతుందండి? అటు ఇటుగా ఉన్నానా లేదని అనుమానం ఉండి ఛాలెంజ్ చేసి అక్కడ ఓడిపోతావు. ఓకేనా? పాపం మనలో ఉంటే మనం దేనిలో కూడా గెలవలేము. పరిశుద్ధతలో ఉన్నామా నిశ్చయముగా ప్రతి ఛాలెంజ్ లో విజయము మనదని దేవుడు చెప్పుచున్న వాడిగా ఉన్నాడు. నేను దేవుని యొక్క ప్రేమలో పరిశుద్ధిలో ఉన్నానని మీరు లోకంలో ఉన్న వారితో ఎవరితోనైనా కూడా ఛాలెంజ్ చేయండి. ఒక మాట కూడా చెప్తాను, దేవుడు నన్ను ఈ బలిపీఠం దగ్గర ఎందుకు నిలబెట్టాడంటే ఇప్పుడు కూడా నేను సమాధానం ఒకటి చెప్పుకుంటాను. నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు నా రూములో నా స్నేహితులందరూ కూడా టీవీ చూస్తున్నప్పుడు కరెంటు పోయింది. ఆ సమయంలో వాళ్ళందరూ కూడా వాళ్ళ దేవతల గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ దేవుడని ఈ దేవుడని మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే నేను దేవుని బిడ్డను ఉన్నాను కదా అక్కడ ఒకనే. అయితే ఆ సమయంలో వాళ్ళ మాటలు విని 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 పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఒక మంట ముట్టించాడు. ఒక నిజంగా చెప్పాలని నేను గర్వంగానే చెప్పాను, రోషం వచ్చేసింది. అసలు నిజంగా నాకు మా అమ్మ ప్రార్థన చేస్తుంది, ఇప్పుడు కూడా సిగ్గేసింది. అయ్యా వాడిలో ఉన్న సిగ్గుని తీసేయి అయ్యా అంటారు. మరి ఎందుకు చేస్తుందో కానీ నాకు తెలియదు, కానీ ఓకేనండి. ఆ రకంగా ఉండేటువంటి నేను ఆ రోజు నా స్నేహితులతో ఒకేడు చెప్పాను, ఏంటిరా మీరందరూ కూడా మా దేవుళ్ళు మా దేవుళ్ళు మా దేవుళ్ళు అంటున్నారు. రండి ఇప్పుడు ఎవడు నాతో ఛాలెంజ్ చేయండి, ఎవడు నిజమైన దేవుడో తెలియాలి. నా దేవుడు నిజమైన దేవుడిని నేను నిరూపిస్తాను రండి అని చెప్పేసి ఇలాగే చెప్పానండి. మీరు నమ్మండి నమ్మండి, యేసయ్య అక్కడి నుంచి చూస్తున్న వాడిగా ఉన్నాడు. ఆ రోజు నా ఫ్రెండ్స్ ఇదే మాట చెప్పాను. మరి ఏమనుకున్నారో తెలియదు, నా పైన ప్రేమ దేవుని ఆత్మ వాళ్ళని ఏం చేయలేక అంటే ఏం మాట్లాడకపోయారు. దేవుడు అలా నోరు ముగించడము కానీ కాముగా మోటములు సభ్యులు ఎరిపోయిన వారిగా ఉండి ఉన్నారు. దేవుని శక్తి ఎదుట ఎవడు కూడా నిలబడలేడు. నలుగురిలో ఎవడు దేవుని నామాన్ని ఒప్పుకుంటాడో దేవుడు వారిని నిలబెడతాడండి. నన్ను నిలబెట్టిన దేవుడు నిన్ను నిలబెడతాడు, నిన్ను నిలబెట్టిన దేవుడు ఇతరుని నిలబెడతాడు. ఎవరు దేవుని కొరకు నిలబెడతారో దేవుడు వారిని బలపరిచేవాడిగా ఉండి ఉన్నాడు. ఇక మీద ఎలా ఉందామో? చచ్చుబడిపోయిన వారముగా ఉందామా? చచ్చుబడిపోయిన సంఘములాగా ఉందామా? చిన్న సంఘమైన కూడా బలమైన సంఘముగా మనందరము కూడా ఉందాము. చిన్న మందా యేసయ్య ఎప్పుడైనా పెద్ద మందా అన్నాడా? పెద్ద మంది అన్నాడా? ఎంతో పెద్ద మందా అన్నాడా? లేదు కదా. చిన్న మందా భయపడకుడే, చిన్న మందా భయపడకుడి, నేను నీకు తోడుగా ఉన్నా అంటున్నాడు. ఇది చిన్న మందని కూడా బలమైన మందగా, బాగా బలిసిన మందగా, దేని ద్వారా? దేవుని వాక్యము ద్వారా ఎంతగానో బలము తెచ్చుకుని ఆత్మీయ శక్తిని కలిగిన వారముగా మనందరము కూడా ఉండాలి. ఆను దినము దేవుని యొక్క వాక్యము చేత మనందరము కూడా బలపరచబడే విధముగా ఉండాలి. ఆను దినము కూడా ప్రార్థనలో దేవునితో సహవాసాన్ని ఏర్పరచుకుని దేవుని రాకడ వరకు ఎదురు చూసే విధముగా ఉండాలి. అయ్యా ఈ రోజు రాయినా రేపు రానా ప్రభు ఎప్పుడు వచ్చినా నీ కొరకు ఎదురు చూసే విధముగా నన్ను మరచిన ప్రభుని మనము ప్రార్థించే వారముగా మనము ఉండాలి. విశ్వాసి దేనికి కూడా భయపడకుండా ధైర్యముగా మనందరము కూడా ఉండే విధముగా ఉండాలి. ఇలా ఉంటేనే అనేక మందిని దేవుని వైపు తిప్పగలం. అలా కాకుండా మౌనముగా ఉంటే ఏం జరుగుతుందండి? మన జీవితాలు ఉపయోగం లేదు. కాబట్టి మొన్న ఒక చెల్లి నాతో చెబుతూ ఉండి మనది, ఒక ఆయనంట క్రైస్తవుడే, కానీ ఏదో ఒక ఉద్యోగం ప్రమోషన్ తెచ్చుకోవాలని చెప్పేసి ఏం చేస్తాడో తెలుసండి, హిందూ ఆమె
ఇతని పైన ఉన్నటువంటి అధికారి రా అటు వెళ్దామని చెప్పేసి తీసుకెళ్ళిందంట. తీసుకెళ్లి వాళ్ళ దేవత దగ్గర దిగుతుంటే ఈ క్రైస్తవుడు వెళ్ళంట వంగి దండాలు పెడుతున్నాడంట. అంటే వంగి దండాలు పెడతాడు. ఇప్పుడు దండం పెట్టింది ఆమె చూడాలని చూస్తుంటే నాకు ప్రమోషన్, నేను పెట్టకపోతే నాకు ప్రమోషన్ రాదని ఘనమైన గొప్ప ఆయన ఏం చేశారంటే వంగి నమస్కారాలు పెడుతున్నాడు. నిజమైన బిడ్డ అంటారా? జ్ఞాపకం చేసుకుని పోతే పోయింది ప్రాణం, పోతే పోయింది ఉద్యోగం అనుకోవాలి, కానీ తల వంచే విధముగా విగ్రహాల దగ్గర తల వంచే విధముగా ఇప్పుడు కూడా ఉండకూడదు. నిజమైన క్రైస్తవులు అంటే క్రీస్తు లాగానే ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. బ్రతుకుడైతే క్రీస్తే, చావైతే లాభము. జ్ఞాపకం చేసుకోండి. ఈ లోక సంబంధమైన వాటిని పొందుకోవడానికి ఈ లోకము దగ్గర సాగిల పడమాకండి. ఈ లోకంలో ఉన్న వాటిని పొందుకోకపోయినా పర్లేదు, ఆత్మ సంబంధమైన పొందుకునండి. ఈ లోకంలో ఏముందో బైబిల్ చెబుతుంది, శరీరాశ, నేత్రాశ, జీవముడము మనదే కాబట్టి వాటి దగ్గరికి వెళ్ళమాకని చెప్తున్నాడు. కానీ వెళ్ళిన వాళ్ళకి అది సుందరముగా ఉన్నదే. మన అన్న, ఒక అన్నకి దూరం నుండి చూసేపాటికి ఏం కనపడిందంట? యెహోవా తోట వలె కనపడిందంట. ఏది? సొదొమ గొమొర్రా. ఏ అన్నకి? లోతు అన్న గారికి ఏం కనపడిందంట? యెహోవా తోట వలె కనపడిందంట. లోకం వెళ్ళాడు, వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కనపడినప్పుడైనా బయటికి రావాలా? ఆడే నివాసం వేసుకున్న వాడికి కాదు. ఈ రోజు కూడా శరీరాశ కొంతమందికి బాగా ఆశీర్వాదంగా కనపడుతుంది. లోకాశ, దురాశ ఏదో ఉన్నాయో కంటికి బాగా ఇంపుగా కనపడుతుంది అంట. మన అమ్మగారికి కూడా ఆనాడు సాతాను మాట వినేపాటికి పండు రమ్యముగా ఉన్నదంట. ఓకేనండి, ఎలా ఉందంట? రమ్యముగా, చాలా ఇదిగా ఉందంటండి. జ్ఞాపకం చేసుకునండి. ఆ యొక్క తోట చెట్టు ఫలం ఎలా ఉంటుందో తెలుస్తుంది. దినకం గారు చెప్తారు, ఎర్రని పండు అంట. ఎర్రని పండుగ ఉందంట. ముదురు రంగు ఆకులు, ఆకులు ముదురు రంగు పచ్చగా ఉన్నాయంట. ఎర్రగా కనపడుతుందంట. అది అలా ఉంది. చెట్టు చిన్నదంటాడు. మరి ఏదో పెద్ద చెట్టు కాదు, ఆకాశం అంటే చెట్టు కాదా, చెట్టు చిన్న చెట్టు అంట. అది చూసేపటికి ఈమెకంట బాగా కనపడిందంట. తీసుకుందే, తెచ్చుకుందే, ఊడిలో వేసుకుందే, తోట నుంచి మూటములు సర్దుకుని బయటకు వచ్చేసింది. తర్వాత మన అన్నగారు, లోతు అన్నగారు ఏమైపోయింది? మూటములు వేసుకెళ్ళిన వాడిగా ఉన్నాడు. అన్నీ అక్కడ వదిలిపెట్టేసి బతుకు జీవుడాని పారిపోయి వచ్చిన వాడిగా ఉన్నాడు. అవునా కాదండి? లోకం నీకు ఇలాగే కనపడుతుంది, సుందరంగా కనపడుతుంది. సుందరంగా కనపడింది నీ జీవితాన్ని నాశనం చేస్తుందని అర్థం చేసుకోవాలి. ఈ రోజు నీకు కంటికి కనబడుతున్నవి శాశ్వతమైనవి కావు. నీ కంటికి కనబడకపోయినా శాశ్వతమైనవి అనేకమైనవి ఉండి ఉన్నవే. అవి ఆత్మ సంబంధమైన దేవుడు అనుగ్రహించేవి. కాబట్టి ప్రభు దగ్గరికి రండి, ప్రభు నామం దగ్గర మోకరించండి. ప్రభు సన్నిధానములో నువ్వు ఏది చేస్తే అదే తీసుకుంటానయ్యా. లోకములో ఉన్నది నాకు ఏది కూడా అక్కర్లేదు నా ప్రభు అని చెప్పేసి చెప్పండి. ప్రభు ఇచ్చినది పొందుకోనండి. నేను ఎప్పుడు కూడా చెప్తాను కదా, ఒక దైవజనుడు ఇలా ప్రార్థన చేస్తాడని, అయ్యా ఏమి ఇస్తావో, ఎప్పుడు ఇస్తావో, ఎలా ఇస్తావో, ఎన్ని ఇస్తావో, ఇవో నీ ఇష్టం, కానీ నువ్వు ఇచ్చేవాడువే. ఏమి ఇస్తే తీసుకుంటాను ప్రభు అని ప్రార్థన చేసేవాడ. ప్రభు ఇచ్చేది తీసుకున్నాడు. ఈరోజైతే ప్రభు చెప్తున్నాడు, నా శక్తిని ఇస్తాను, నా బలాన్ని ఇస్తాను, నా అభిషేకాన్ని ఇస్తాను, నా ఆత్మని ఇస్తాను, నా వాక్యాన్ని ఇస్తాను, నా కృపనిస్తాను, నా రాజ్యాన్ని ఇస్తాను, నా పరిశుద్ధికి ఇస్తాను, నా రక్షణ ఇస్తాను, నా వారిని కూడా నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. ఎవరికి కావాలి యేసయ్యవన్నీ? ఎవరికి కావాలి యేసయ్యవన్నీ? యేసయ్యవన్నీ నాకు కావాలన్న వాళ్ళు బిగ్గరగా కేకలు వేయండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఐదు దేవతలే కేకలేస్తారంట. మరి నిజమైన దేవుని బిడ్డలు ఎలా కేకలేయాలి? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిత్యముగా ప్రభు శక్తిని పొందుకొని ప్రార్థన చేద్దాం. మోకరించండి, అందరూ కూడా మోకరించండి. ప్రతి ఒక్కరు కూడా మోకరించి ప్రార్థన చేయండి. అయ్యా ఏలియాలాగా నిలబడే శక్తిని నాకు ఇవ్వు నా ప్రభుని ప్రార్థన చేద్దాం. రోషము కలిగి నీ కొరకు నిలబడని సహాయం చేయ ప్రభువుగా. అయ్యా నీ సేవలు నిలబడి ప్రాణము పోయినా పర్లేదు, నీ కొరకు నిలబడే ధైర్యాన్ని నాకు ఇవ్వయ్యా. ఏలియా గారు ఆ రోజు నిలబడిన రీతిగా అతనిలో ఉన్న ధైర్యాన్ని నాలో నింపు నా ప్రభువుని అడుగుతాను. అయ్యా పిరికివాడిగా కాకుండా ఎలా ధైర్యంగా మాట్లాడాడో రోజున ఎదుట,
ఈశ్వర ప్రజలందరూ ఎదుట అబద్ధ బయలు ప్రవక్తల ఎదుట ఎలా ధైర్యంగా మాట్లాడాడో ఈరోజు లోకంలో నీ గురించి ఎలా మాట్లాడే శక్తి నాకు ఇవ్వు నా ప్రభుని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి. చిన్న బిడ్డలందరూ కూడా మోకరించి ప్రార్థన చేయండి. తిరగమాకండి ఇటు కళ్ళు మూసుకుని ప్రార్థన చేయండి. యేసయ్యా నీ శక్తిని ఇవ్వండి ప్రభుని ప్రార్థన చేయండి. ఇటువంటి దూరంగా రండి, దూరంగా జరగండి. అందరూ కూడా అంటుకోమాకండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభుతో మాట్లాడండి. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడండి, మౌనంగా ఉండదు. ఈరోజు దేవుడు గొప్ప శక్తిని, గొప్ప బలాన్ని, గొప్ప అభిషేకాన్ని దేవుడు నీకు అనుగ్రహించి వాడిగా ఉన్నాడు. బలమైన ఆత్మతో ఆయన తాకువాడిగా ఉండి ఉన్నాడు. ఈ లోకంలో ఆయనను వాడుకోవాలనుకుంటున్న వాడిగా ఉన్నాడు. ఆనాడు ఆయన శిష్యుని పిలిచి ఆయన తన సేవలో వాడుకున్న వాడిగా ఉన్నాడు. ఈ రోజు నిన్ను కూడా పిలుస్తున్నామా, రా నా సువార్తను ప్రకటన చేయి. ఇదిగో కోట విస్తారముగా ఉన్నది, పని వారు కొద్ది మంది మాత్రమే ఉన్నారు కాబట్టి రా, నేను నా పనిలో పెట్టుకుంటానంటున్నాడు. నీవు ఆయన పరిచయానికి సిద్ధపడితే అయ్యా ఆ యొక్క సేవ చేయడానికి, ఆ పరిచయానికి కావలసినటువంటి ఆత్మ అభిషేకము ఈ రోజు నాకు కావాలి నా ప్రభుని ఎలుగెత్తి ప్రార్థన చేయండి. నీ పైన, నీ బిడ్డల పైన, ఏలియా గారి పైన నిలిచినటువంటి ఆత్మ అభిషేకము నిలిచి ఉండే విధముగా యేసు నామమును బట్టి ప్రార్థన చేయండి. అయ్యా అనేక మందిని నీ వైపు తిప్పిన రీతిగా, అనేక మందిని నీ వైపు తిప్పే ఆ కృపని నాకు దయచేయి నా ప్రభుని అడగండి. నేను నామకరణమైన వాడిగా ఉండకూడదు, నిజమైన క్రైస్తవుడిగా నిలబడాలి. నశించిపోతున్న ఆత్మని రక్షించే పనిలో నేను నిలబెట్టు నా ప్రభుని ప్రార్థన చేయండి. దేని గురించి, లోక సంబంధమైన వాడి గురించి అడగబాక. లోక సంబంధమైన ఏది కూడా మనకి అక్కర్లేదు. మనకి కావలసినది భూమి ఆకాశములు కలుగ చేసిన సర్వశక్తిమంతుడు వంటి నజరేయుడు యేసయ్య మాత్రమే మనకి కావాలి. ఆయన మనలోనికి వస్తే మన జీవితం మారిపోతుంది, మన తలంపులు మారిపోతాయి, లోకమే మార్చివేయగలం. ఆనాడు ప్రభువుని వెంబడించిన శిష్యులు, ప్రభు యొక్క మాటను ఆలకించిన వాళ్ళు భూలోకాన్ని తల క్రిందలు చేసిన వారిగా ఉండి ఉన్నారు. వారందరికీ కూడా జనులు పేర్లు పెట్టారు. ఇదిగో వీళ్ళు క్రైస్తవులు అని వారు పేరు పెట్టిన వారిగా ఉండి ఉన్నారు. ఈరోజు లోకంలో ఉన్న వారిని తలకిందులు చేయగలిగే శక్తి దేవుడు నీకు ఇచ్చిన వాడిగా ఉన్నాడు. పాపంలో ఉన్న వారిని పరిశుద్ధంలోనికి తిప్పే శక్తిని దేవుడు నీకు ఇచ్చిన వాడిగా ఉన్నాడు. ఆంతరవారిని, దురాత్మని పారదోలగలిగిన శక్తిని దేవుడు నీకు అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు. నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదా, నిజమైన దేవుని కలిగిన బిడ్డ, దేవుని ద్వారా ఎన్నుకోబడిన వాడవు, దేవుని కొరకై ప్రతిష్ఠింపబడిన వాడవు, దేవునిలో ఉన్నవాడవు. కాబట్టి ప్రార్థన చేయనయ్యా, నీ అద్భుతమైన శక్తి కావాలి, నీ అద్భుతమైన శక్తి కావాలి. ఇప్పటి వరకు లోకాన్ని సంపాదించుకున్నాను, ఇప్పటి వరకు ఆస్తులు సంపాదించుకున్నాను, ఇప్పటి వరకు ఐశ్వర్యం సంపాదించుకున్నాను, ఇప్పటి వరకు ఈ లోకంలో ఉన్న అనేకమైన వాటిని సంపాదించుకున్నాను. ఇక మీదట ఇది కాదని తెలుసుకున్నాను. ఇక మీదట నీ కొరకై ఆత్మని సిద్ధము చేసి నీ రాజ్యానికి తీసుకురావాలనుకుంటూ ఉన్నాను. అయ్యా నీ రాజ్యంలో నక్షత్రము వలె వెలగాలనుకుంటూ ఉన్నాను. అయ్యా నువ్వు వచ్చే ఆ గొప్ప బహుమానాన్ని ఆ కోట్లాది మంది పరిశుద్ధులలో తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. నన్ను బలపరచు అడగండి. ఆత్మని నీ వైపు తిప్పే శక్తిని వయ్యాలి. ఆనాడు ఇశ్రాయేలు యొక్క దేశ ప్రజలందరినీ కూడా ఏలియా గారు ఒక చిన్న ఛాలెంజ్ ద్వారా, ఒక ప్రార్థన ద్వారా తిప్పివేసిన వాడిగా ఉన్నాడు. ఈ రోజు అదే ప్రార్థన ఆత్మ నాకు కావాలి. ఆ రోజు ఆయన అరణ్యములను చేసిన ప్రార్థన ఆత్మ నాకు కావాలి. ఆ రోజు నువ్వు గెత్సేమనే తోటలో చేసిన ప్రార్థన నాకు కావాలి. నా ప్రభువా, నీ ప్రార్థన శక్తి నాకు కావాలి. నిజముగా నాకు తెలియట్లేదు యేసయ్యా, ఏమి అడగాలో, ఏమి తెలుసుకోవాలో, ఏమి ప్రార్థించాలో నాకు తెలియట్లేదు. తెలియచేయి నా ప్రభుని యేసయ్యని అడగండి, ఆయన నీకు ప్రార్థన నేర్పిస్తాడు. ఆయన ఎంతగానో స్వచ్ఛమైన ప్రార్థన, జవాబు వచ్చే ప్రార్థన, నీకు ఏది మేలుకరమైనదో అలాంటి ప్రార్థన ఆయన నీలో ఉండి ఆయన మొర్రపెట్టువాడిగా ఉండి ఉన్నాడు. రానా పరిశుద్ధాత్మదేవ, నాలో ఉండి మొర్రపెట్టయ్యా. అయ్యా మూలగ ద్వారా మొరపెట్టయ్యా, నేను నిలబడి ఉన్నానయ్యా, నీ దాసునిగా నీ పాదం దగ్గర ఉన్నాను. వచ్చి నా దగ్గరకు వచ్చి నీవు తండ్రిగా మొర్రపెట్టయ్యా. పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకున్నా. ప్రతి ఒక్కరు కూడా బలాన్ని పొందుతుంది. ప్రభువు యెహోవాయే నీ బలము ఆయనలో దాగి ఉండి ఉన్నది, నీ శక్తి ఆయనలో దాగి ఉండి ఉన్నది, నీ సమస్తము కూడా ఆయనలో ఉండి ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ఆయన శక్తి కొరకు ఎలుగెత్తి ప్రార్థన చేయండి. హల్లెలూయా,
హల్లెలూయా. ప్రార్థన చేయండి, అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రతి చిన్న బిడ్డ కన్నులు మూసుకునే ఉండాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈ అమూల్యమైన సమయం అండి. అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, మన ప్రభు అయినటువంటి యేసయ్య మన మధ్యలో ఉండి ఉన్నారు. ఆయన ఆత్మ సంచారము మన మధ్యలో ఉండి ఉన్నది. కాబట్టి ఆయన సమీపముగా ఉండగానే వేడుకుందాం. ఆ అన్యులే ఎంతగానో లేని వానికి కేకలు పెట్టారంటే, ఉన్నవానికి మనకు సమీపముగా ఉన్నటువంటి దేవునికి మనం ఎంత మొరపెట్టాలి. వాక్యము చెబుతుంది, యెహోవా సమీపముగా ఉండగానే మీరు ఆయన వేడుకుని చెబుతున్న వాడిగా ఉన్నారు. తనకు మొరపెట్టు వారికి, తనకు నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపముగా ఉన్నాడని చెబుతున్నాడు. నువ్వు నిజంగా మొరపెట్టావా? నీ హృదయంతరంగా తెరిచి మొరపెట్టావా? నీ ముందే ఉన్నాడు యేసయ్య. నీ ప్రార్థన ఆలకించేసేవాడిగా ఉండే ఉన్నాడు. కాబట్టి సంగమా ప్రార్థన చేద్దాం. అయ్యా, ఒక వధువు సంఘముగా మా సంఘాన్ని సిద్ధం చేయ. ఒక వధువుకి ఉండవలసినటువంటి గుణాలు, వధువుకి ఉండవలసినటువంటి ఆత్మీయ అలంకరణ మాకు దయచేయని ప్రార్థన చేద్దాం. మన పాపములు ఏది ఉన్నా కూడా యేసయ్య నామములో ఒప్పుకుందామండి, కడిగి వేసుకుందాం. ఈ రోజే పరిశుద్ధులుగా చేయబడదాం. ఆయన మాటను బట్టి, ఆయన రక్తమును బట్టి మనము పరిశుద్ధులుగా చేయబడుతూ ఉన్నాం. పరిశుద్ధత కలిగి ఉండి జీవించే విధముగా సహాయం చేయమని వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన యేసయ్య, మీ యొక్క పాదములకు వేలాది వందనాలు నా తండ్రి. ఇంతవరకు మీరు మాతో మాట్లాడి ఉన్నారు, నీకు వందనాలు. అయ్యా, ఏలియా గారు నీ కొరకై నిలబడిపోయాడు, రోషముతో నిలబడ్డాడు, ధైర్యముగా నిలబడ్డాడు, రాజుల ఎదుట నిలబడిన వాడిగా ఉన్నాడు. మీ నామమును బట్టి ప్రార్థించి అద్భుతమైన కార్యం చేసి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నీ వైపు తిప్పిన వాడిగా ఉన్నాడు. అయ్యా, నిజమైన దేవుడు యెహోవాయే నిజమైన దేవుడని వారి నోటి ద్వారా పలికించిన వాడిగా ఉన్నాడయ్యా. ఈరోజు నీ బిడ్డల బట్టి మేము కూడా అనేక మందిని నీ వైపు తిప్పడానికి నీ శక్తిని అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నానయ్యా. నీ కృప మాకు కావాలయ్యా, నీ అభిషేకము కావాలయ్యా, నీ నడిపింపు కావాలయ్యా. నీవే నాకు, మాకు అందరికి కూడా కావాలయ్యా. ఈ సంఘములో నిలిచి ఉండిపోమని ప్రార్థన చేయించున్నాను అయ్యా. నీ దాసునిగా ప్రార్థన చేయించున్నాను అయ్యా. నువ్వు వరుడువని, వధువు మేమని మేము నమ్ముతున్నాము. ఒక వధువు ఎంతగా సిద్ధపడాలో, ఎంతగా ఆత్మ సౌందర్యాన్ని అలంకరించుకోవాలో అయ్యా, మేమందరం కూడా వాక్యాన్ని ధరించుకోవడానికి అయ్యా మీరు మాకు సహాయం చేయండి ప్రభువా. మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాను నా తండ్రి. నీకు వందనాలయ్యా. ఆనాడు నీ శిష్యుని పిలిచి వారికి నీ అధికారమే ఇచ్చి అని అంటున్నా కదా. ఈనాడు నీ అధికారము నా వారందరికీ, మా అందరికీ దయచేయమని యేసు నామమును బట్టి ప్రార్థన చేయించున్నాను. నీ దాసునిగా నీ పాదాల పట్టుకుని వేడుకుంటూ ఉన్నాను, సహాయం చేయ. ఏలియా ప్రార్థన చేయించుండగా నీవు కార్యము చేస్తావు కదయ్యా. నా వారు ప్రార్థన చేయించున్నారయ్యా. నీ దాసునిగా అయ్యా ప్రార్థన చేయించున్నాను ప్రభువా. మా జీవితాల్లో నీవు దిగరండి అయ్యా, మా జీవితాల్లో మీరు ఉండండి అయ్యా. అడుగుతున్నాము, ప్రత్యేకమైన అభిషేకము మా పైన కుమ్మరించమని వేడుకుంటూ ఉన్నాము. ఈ లోకంలో దేనికి కూడా భయపడకుండా ధైర్యముగా ముందుకు సాగడానికి, సాతాను కోట గోడల్ని బ్రద్దలు చేయడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను. అదే రీతిగా నా ప్రభువా, మా మరణము వరకు నీ దగ్గర నమ్మకమైన వారముగా ఉండడానికి సహాయం చేయండి. అదే రీతిగా ఎవరెవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని బలపరచండి. అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచండి. ఎవరెవరు ఈరోజు బాప్తీసాలు తీసుకుంటున్నారో వారి పైన నీ ఆత్మను మెండుగా కురిపించండి. ప్రత్యేకంగా ఇంకొకసారి మా చిన్న బిడ్డను నీ పాదాల దగ్గర పెట్టుకుంటున్నాను. ప్రత్యేకమైన అభిషేకం, ప్రత్యేకమైన అభిషేకము
బిడ్డ పైన ఉంచి మీరు మహిమ పొందండి. అదే రీతిగా ఈ మందిరంలో ఉన్న బిడ్డలు కూడా ఇంకా ఎవరైతే బాప్తిస్మం తీసుకోకుండా ఉన్నారో, వారి పాపముని కడుగుకోకుండా ఉన్నారో, వారు తమ పాపములను ఒప్పుకొని కడుగుకునే విధముగా వారిని సిద్ధపరచమని కూడా నీ దోసనిగా ప్రార్థన చేయించున్నాను. అదే రీతిగా మీరు నాకు ఇచ్చిన కృపను బట్టి భూమి ఆకాశమును కలుగ చేసిన సర్వశక్తిమంతుడు వంటి నజరేయుడైన యేసు నామములో నీ దాసునిగా నా వారిని దీవించుకుంటూ ఉన్నాను. మీ దీవెన వర్షాన్ని నిండుగా మెండుగా ప్రతి బిడ్డ పైన కూడా కురిపించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని జీవము కలిగిన యేసు నామములో వేడుకుంటున్నాను నా తండ్రి. అదే రీతిగా సాయంకాలం నీ కుమార్తె కుటుంబంలో జరగబోయే కూడికలో కూడా మీ సహాయాన్ని మాకు అందించండి. ప్రత్యేకంగా పవన్కి మీ సహాయం అందించండి. నీ సన్నిధిని తోడుగా ఉంచండి. జ్ఞానాత్మతో నింపండి అయా. అధికారించే వారికి చక్కగా చేయడానికి కావలసినటువంటి కృపని బిడకు దయచేయమని, బిడ ముందు మీరు నడవమని వేడుకుంటూ ఉన్నాను. అదే రీతిగా నా ప్రభువా పరిశుద్ధాత్మదేవ జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థనలన్నిటిలో కూడా మీరే మాకు సహాయం చేసి నడిపించి మహిమ ఘనత ప్రభావములు పొందమని జీవము కలిగిన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను మా ప్రియ పరలోకము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారమును మాకు దయచేయండి. మా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించు. శోధనకి తేక కీడు నుండి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేసి స్థిర రక్తమే చేసి ప్రవేశనామము సంపూర్ణించి అపవాదికి అనంత నాశనము కలుగునగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తుని కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును సమాధానమును సంతోషమును చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డకును పరిశుద్ధులందరికీ ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. 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 హల్లెలూయా. ఈ దీవెన కూడా తీసుకుందామండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగ చేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఆన్లైన్ లో చేరిన మిమ్మల్ని కూడా దేవుడు బహుగా దీవించును గాక. ఇక్కడ చేరుకున్న మిమ్మల్ని కూడా దేవుడు దీవించును గాక. బల సహవాసంలోనికి వెళ్ళబోతూ ఉండి ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సిద్ధపడి వచ్చి ఉండి ఉన్నారో వారందరూ కూడా ప్రభు యొక్క ఆ యొక్క భోజన పంక్తిలో చేరండి. చక్కగా విశ్వాసంతో ఆయన శరీరాన్ని రక్తాన్ని తీసుకురండి. గాడ్ బ్లెస్ యు. సోహని యొక్క ప్రత్యేకంగా చిన్నదానికి